చూస్తున్నా. వైల్డ్ కార్డ్స్ వచ్చాక గేమ్ ఎలా ఉంది? నాకైతే బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఈ రోజు స్టార్ట్ చేసా. అట్టర్ ఫ్లాప్ నాకైతే. కామనర్స్ అని వెళ్ళారు, వాళ్ళు చేసిన రోత చూసాం, చాలా ఘోరంగా ఉంది. ఇంకా బిగ్ బాస్ ఇంకా వైల్డ్ కార్డు ఎంట్రీ అంతే. ఇంక ఈమె వచ్చింది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే దివ్యాల మాధురి గారు వచ్చి అతిగా గొడవపడడం చాలా ఘోరంగా ఉంది. చిన్న విషయానికి కూర్చొని మాట్లాడండి అంటే పవన్ కళ్యాణ్ ఆమె దాన్ని ఓవర్గా తీసుకొని రివర్స్గా మాట్లాడడం మరీ ఓవర్గా అనిపించింది. లేదు, ఆమెదైతే ఆమె పాయింట్ టు పాయింట్, దివ్య నిఖిత అయితే పాయింట్ టు పాయింట్ చెప్తా ఉంది ఆమె. ఇంకొకటి ఆమె కొంచెం నామినేషన్లో ఉంది అని ఎక్కువ డిసప్పాయింట్లో ఉంది, అది మైనస్ అవుతుంది దివ్య నిఖితకి. ఆమె పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ మందితో కలవట్లేదు దివ్య నిఖిత, అది కొంచెం ఎఫెక్ట్ దివ్య నిఖిత. మాధురి గారు భరణిని, తనుజాని, దివ్యాని, కళ్యాణ్ని టార్గెట్ చేశారంటారు. ఇక్కడ అంటే ఒక గ్రూప్ గేమ్ అన్నట్టు ఫామ్ అవుతుంది. అంటే ఆమె వాళ్ళు పాయింట్స్ ఇప్పుడు కామన్ గా మనం చూసిన ఆడియన్స్ ప్రకారమే వాళ్ళు ఆ పాయింట్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు బాండ్ని అలా బ్రేక్ చేస్తే ఇంకా రకంగా గేమ్ ఉండొచ్చు. ఇంకొకటి పాయింట్ టు పాయింట్ మాట్లాడి బ్రేక్ చేయాలి. మరీ అనవసరంగా ఆమె ఎట్లంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది. అది ఒక పాయింట్స్ పాయింట్ మాట్లాడి వాళ్ళ బాండ్ని బ్రేక్ చేస్తే అదొక లెక్క అవుతుంది. ఇంకా గేమ్ అన్నప్పుడు గ్రూప్లో కలవడం కామన్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందరూ ఒక బాండింగ్ ఉన్నారు అందులో. అంటే ఫైనల్గా వచ్చేవరకు ఫుల్ సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇంకా భరణి ఫుల్ సపోర్ట్ ఫైనల్. ఇప్పుడు క్యాప్టెన్స్ ఫైనల్ వరకు ఉన్నా, లాస్ట్లో చూడండి మొన్న పవన్ కళ్యాణ్ కానీ ఈమె కానీ ఫైనల్ సపోర్టు మొత్తం ఆమెకు రాలేదు. రితు కానీ ఇంకెవరు కొంతమంది కానీ ఫైనల్ రాలేదు. చాలాసార్లు కంటెండర్ అవుతుంది తనుజ, ఆమె అవ్వలేదు. ఇంకొకటి ఆమె తనుజ అయితే నేను లాస్ట్ సీజన్ అనుకున్నా, యాక్చువల్లీ ప్రేరణ విన్నర్ అనుకున్నా. ఈసారి కూడా నేను అన్నా లాస్ట్ సీజన్లో కూడా ఇంకా 10 years ఈసారి ఇవ్వకపోతే 10 years వరకు లేడీ కంటెస్ట్కి ఇవ్వరు అని. ఇంకా ఈసారి అయితే ఇంకా కంటెస్టెంట్లే బాగాలేరు, ఇంకా లేడీ కంటెస్టెంట్కి ఈసారి లేరు. ఆమె ఎమోషనల్గా ఖచ్చితంగా టార్గెట్ చేసింది. అంటే ఆమె అలాగే స్టార్టింగ్లోనే ఇరుక్కునేసింది. వాళ్ళు బాల్ తీసుకునే టాస్క్లో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకొని నీవు ఇవ్వలేదు అని ఆమె కూడా కొంచెం ఫీల్ అవుతూ నాకు ఇవ్వండి బాల్ అని వాళ్ళు ఇచ్చాక తీసుకుంది. అదే పాయింట్స్ని చెప్పింది అదే కామెంట్. అంటే ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఆమె దొరికిపోయింది, ఈజీగా దొరికిపోయింది. అట్లీస్ట్ 1 week అన్నా అంటే ఈజీగా 2 daysలోనే ఆమె తనుజకి పాయింట్స్కి దొరికిపోయింది. అంటే ఆయేష అంటే ఆ విషయంలో ఫెయిల్ అయింది. అంటే ఇంకా ఆర్గ్యూ చేసే దాంట్లో ఆయేష పాయింట్ చెప్తాంది, కొన్ని బాగా చెప్తాంది. ఏమంటే కొంచెం వెటకారాలు చేస్తుంది. మళ్ళీ గట్టిగా గొడవపడి మళ్ళీ పక్కన పోయి స్మైల్గా మాట్లాడడం, స్మైల్గా నవ్వడం, ఆ ఎమోషన్ లేదు. రియాలిటీ అయితే ఏం కాదు. ఆమె అన్నిసార్లు ఏడ్చేది కాదు అసలు. ఆమె రియల్ గేమ్ అయితే ఆడుతుంది. కొంచెం ఓవర్ ఎమోషనల్, అది మైనస్. రమ్య అయితే ఈ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది. అతను మొత్తం లేడీస్ మీద ఓవర్ చేస్తున్నాడు, అది నేనైతే కొట్టావని, అది ఇది. ఆ పాయింట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. మరియు అంటే ఆమె ఇప్పుడు ఎలా ఇంకా కొన్ని వీక్స్లో ఆమె ఎంతవరకు ఇంకేదో బాయ్స్ను అట్రాక్ట్ చేయడం కానీ ఆ విషయంలో ఎలా అవుతుందో దాన్ని నిలబెట్టుకుంటుందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అదే గేమ్ ఆడుతుందో ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటుంది ఆ మాటలు అదే అనిపిస్తుంది. ఒకసారి ఈమె పవన్ కళ్యాణ్ ఈమె రితు డిస్కషన్లో ఆమె అడిగింది, రితు నువ్వే పోతున్నావని. రితు అలుగుతూ అంటుంది. అతను పవన్ అంటున్నాడు నాకు ముందే తెలుసు పవన్ రమ్య అని అంటోంది. అది చూడాలి ఎంతవరకు. అంటే ముందు తెలిసిన వాళ్ళతో కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. అతను అన్నాడు పవన్ నాకు ముందే తెలుసు రమ్య, అందుకే మామూలుగా మాట్లాడిద్దామని వెళ్ళాను. అది ఖచ్చితంగా అది కొంచెం క్లాష్ అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో అయితే. ఇంకా తనూజ ఇంకా ఇమ్యామ్యుల్ టైటిల్ విన్నర్ ఈసారి అయితే నాకు తెలిసి అతనైతే టైటిల్ విన్నర్. ఎందుకంటే ఆయన కొంచెం ఎక్కువ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పట్లేదు తనూజ కానీ ఇంకా కొన్ని విషయాల్లో కానీ గొడవలకు ఏదైనా విషయాల్లో చెప్పట్లేదు మొత్తం. అదే ఇంకా 2 weeks వరకు, ఇంకా 2 weeks ఆ తర్వాత ఖచ్చితంగా నామినేషన్ పడతాయి. ఇతనికి నామినేషన్ పడట్లేదు అని తర్వాత మనం చూసాం. ఒక లవ్ స్టోరీ అంటే ఇమ్మాన్యుయల్ లవ్ స్టోరీ మాత్రం ఎక్కువగా ఫోకస్ అయింది. ఆ టైంలో స్టార్ వచ్చింది. ఇంకా బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు ఒక కమెడియన్ కి ఈసారి టైటిల్ విన్నర్ ఇవ్వాలని. నాకైతే ఈసారి నిజంగా అట్టర్ ఫ్లాప్ అండి. నాకైతే చెప్పడానికి వీలేదు. ఇంకా ఉన్న వాంట్లో అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా ఇమ్మాన్యుయల్, భరణి, తనూజ, ఇంకా పవన్ కళ్యాణ్. ఇంకా కొంచెం బెటర్ గేమ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈమె దివ్యది కన్ఫ్యూజన్ ఉంది. ఆమె దివ్య
వాళ్ళు వైల్డ్ కార్డ్ అంటే వాళ్ళు అదే వైల్డ్ కార్డ్ నిరూపించుకోలేకపోయారు. ఆమె అయేషా అయితే పాయింట్స్ మాట్లాడింది కానీ కొంచెం ఎక్కువ వెటకారాలు చేస్తుంది, మధ్యలో పోతుందని. మళ్ళీ దివ్య మాధురి అయితే అనవసర విషయాల్లో మళ్ళీ వీళ్ళు గౌరవ్ నిఖిల్ ఒక అతనికి లాంగ్వేజ్ రాదు. ఆల్రెడీ ఫ్లోరా సైని గారిని చూసాం గేమ్, ఆమె లాంగ్వేజ్ రాక ఎన్ని తిప్పలు పడింది, అదే మైనస్, ఎక్కువ పెద్ద మైనస్ అని. ఆల్రెడీ ఒక్కరు చాలు సీజన్కి ఒకరు, తెలుగులో అస్సలు రాని వాళ్ళు. ఇప్పుడు అర్థం అవుతుంది కానీ మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే ఇంకా పాయింట్ వాళ్ళు మాట్లాడలేక ఇబ్బంది పడి అలాగే పాయింట్ చెప్పరు, వేరే గేమ్కి ఇంపాక్ట్ పోతుంది, అదే మైనస్ అవుతుంది. ఇంకా అది ఇంకో లాంగ్వేజ్ రాని అతనికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది చూడాలి, అది అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. అది ఆయన ఎంతవరకు పాయింట్స్ చెప్తున్నారు అంటే అది చూడాలి. అసలు ఈసారి బిగ్ బాస్ ఇంత వరస్ట్ అని అనుకోలేదు. అంటే మాకు ఎట్లంటే ఒక అలవాటు అయిపోయింది, ఒక వ్యసనం లాగా అలవాటు అయిపోయింది. ఇంకా విధిలేక బిగ్ బాస్ అలా అలవాటు వదలకపోతున్నాం. ఎంత వరస్ట్గా ఉన్నా చూస్తున్నాం. చాలా అంటే ఈసారి చాలా వరస్ట్గా ఉంది. కంటెస్టెంట్స్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఇంకా కామనర్స్ మరీ అతి చేస్తారు. కామనర్స్ లో చూడాలి ఎవరు ఎంతవరకు ఫైనల్. ఈ వీక్ అంటే ఇంకా రాము ఉన్నారు కదా, రాము ఎలిమినేట్ అనుకుంటున్నా. అతను కొన్ని విషయాలు అనవసరంగా ఏది మాట్లాడాలో తెలియక కొన్ని రియాక్ట్ అవుతాడు. ఏదో నామినేషన్ లో కొన్ని పాయింట్లు మాట్లాడుతున్నారు, సరిగా హౌస్ లో కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు గొడవలు అంటే కొన్ని సర్ది చెప్పాలి, కొంచెం మాట్లాడాలి. ఇంకా ఆయన డిసిషన్ లో సంచాలక కూడా చాలా పెద్ద ఫెయిల్ అయ్యాడు, ఒప్పుకోలేదు. సంచాలకులో బాల్ టాస్క్ లో అది బెలూన్ పైకి ఊదేటప్పుడు ఒప్పుకోలేదు. ఇమ్రాన్లో కూడా అక్కడ మిస్టేక్. ఇమ్రాన్లో ఒక గేమ్ సెట్ లోపల, అంతకుముందు పాత గేమ్ లో సెట్ లోపల బాల్ ఎన్ని సీజన్లు చూస్తాం, సెట్ లోపల అసలు బాలే పెట్టకూడదు. అది అంత చిన్న విషయం ఎలా చేయకుండా అది ఒక గేమ్, అది ఫౌల్ గేమ్. యాక్చువల్లీ బిగ్ బాస్ చెప్పాక అలా పెట్టుకోకూడదు. అది యాక్చువల్లీ ఆ గేమ్ ని డిస్క్వాలిఫై చేయాలి. బిగ్ బాస్ చెప్పాక మళ్ళీ ఆడారు. అది ఇంకా అలా చాలా ఇమ్రాన్లో అయితే చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకా కొంచెం నామినేషన్లో పడట్లే, అది సేఫ్ గేమ్ అని తెలిసిపోతుంది. కొంచెం కన్నింగ్, ఏవైనా కొన్ని డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఇంకా కొంచెం చూడండి, వర్క్ లో కొన్ని చాలా ఏదో సింపుల్ పని అన్నట్టుంది. ఇంకా నేనైతే చూస్తున్నా ఇక కిచెన్ లో లాస్ట్ టైం ఈమె ప్రేరణ చూసినట్టు ఈమె ఎక్కువ మొత్తం తనూజ అక్కడ వంటల్లో ఉంటూ ఎమోషన్ ఎక్కువ బరెస్ట్ అవుతుంది. ఆ కిచెన్ వదిలితే ఇంకా బాగుంటుంది. ఆ కిచెన్ మరీ ఎక్కువ పనులు చేసి ఏం అవసరం లేదు. పనులు మెయిన్ ఏవో వేరే హౌస్ వర్క్లు, బాత్రూమ్ క్లీన్, ఇంకా వేరే హౌస్ వర్క్లు చేసుకొని పాయింట్ మాట్లాడేది, మైండ్ ఫ్రీగా ఉంచుకుంటూ మంచి పాయింట్లు దొరుకుతాయి. ఇంకా అనవసరంగా ఎక్కువ పని చేసి ఏడ్చి తను అక్కడ లేడీస్ టైటిల్ ఇవ్వరు, ఖచ్చితంగా అయితే ఇవ్వరు నాకు తెలిసి. బిగ్ బాస్ ఇవ్వరండి, అంత టఫ్ కాన్సెప్ట్. లాస్ట్ సీజన్ చూసా కదా ఎంత ఆమె గేమ్స్, ఈమె అట్లీస్ట్ లాస్ట్ సీజన్ లో ప్రేరణ మంచి గేమ్స్ లో అంత ఫైట్ ఇచ్చింది, ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రతి ఒక్క గేమ్ లో పాయింట్ మాట్లాడింది, చాలా ఎక్కువ ఏడవలేదు మరి ఇంత ఎమోషనల్ గా. ఎంటర్టైన్ ఇచ్చింది, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, చాలా బాగా చేసింది. అలాంటి కంటెస్టెంట్ కి ఇవ్వలేదు అంటే ఇంకా ఈమెకి ఎలా ఇస్తారు? ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో ఆమె బెటర్. ఇంకా సంజన అయితే ఆమె చూసాం, మరి అంటే పర్సనల్ విషయాన్ని ప్రతిసారి నేను అలా వచ్చాను ఇలా వచ్చాను బిగ్ బాస్ కి అని అంటుంది. కానీ వేరే వాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక పర్సనల్ ఇది ఉండే ఉంటుంది ఖచ్చితంగా.